బ్యాక్ టు లైవ్ షో. తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నిన్న దాదాపుగా షార్ట్ డిస్కషన్ జరిగింది నోట్ల రద్దుకు సంబంధించి చర్చ. అయితే ఇది కేంద్రం పరిధిలోని అంశం, ప్రతిపక్షాలు కోరే కాబట్టి దీని మీద చర్చిద్దాం తప్ప ప్రభుత్వానికి సమాధానం చెప్పే బాధ్యత లేదని మొదట్లోనే ప్రభుత్వం చెప్పింది. అయితే మోడీ ఏజెంట్ లాగా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి అని కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శ చేసింది. మరీ అంతలా వెనకేసుకురావద్దని ఎంఐఎం కూడా ముఖ్యమంత్రి మీద విమర్శలు చేసింది. అయితే పూర్తిగా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం, ప్రధాని నాతో పంచుకున్న లక్ష్యం కనుక చేరువయ్యేలా ఉంటే ఎంతకన్నా గొప్ప నిర్ణయం ఉండదు, అయితే సంపూర్ణంగా దాన్ని రీచ్ అయ్యే వరకు మా మద్దతు ఖచ్చితంగా ఉంటుందని ముఖ్యమంత్రి మరోసారి నిన్న స్పష్టం చేశారు. అయితే విమర్శలు అయితేనే వస్తున్నాయి. ముఖ్యంగా పార్లమెంటు సమావేశాలు కూడా నిన్న పూర్తయ్యాయి. ఎటువంటి ఉపయోగం లేకుండా 21 రోజులు ముగిసిపోయాయి. కేవలం ఇటు లోక్సభలో 19 గంటల చర్చ, రాజ్యసభలో 22 గంటలు సమయం మాత్రమే గడిచింది. అది కూడా చర్చ అని చెప్పుకోవడానికి లేదు. అందులో మళ్ళీ ప్రతిపక్షాలు అధికార పక్షం మధ్య ఎవరు గెలుపు ఎవరు ఓటంలో అనే పరిస్థితి కనిపించింది. దీని మీద అన్సారీ చైర్మన్ కూడా, ఉపరాష్ట్రపతి చైర్మన్ మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాల మీద మనం వాళ్ళ విషయంలో మాట్లాడదాం. మనతో పాటు సిహెచ్ ఉమేష్ రావు గారు, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు జాయిన్ అవుతున్నారు. పాల్వాయి రజనీ కుమార్ గారు, తెలుగుదేశం తెలంగాణ సీనియర్ లీడర్. కపిలవాయి దిలీప్ కుమార్ గారు, తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు. శ్రీనివాస్ గౌడ్ గారు, మహబూబ్నగర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు వాళ్ళు మనకి అందుబాటులోకి వచ్చారు. ఉమేష్ రావు గారు, ఒకటి, ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా మొదటి నుంచి చెప్తున్నారు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం, ఎందుకంటే ఆ లక్ష్యం ప్రధాని నాతో పంచుకున్నారు. ఇప్పటిదాకా ప్రధానమంత్రి మాట్లాడిన ఒకే ఒక నాయకుడు కానీ ముఖ్యమంత్రి కానీ కేసీఆర్ గారు ఈ అంశానికి సంబంధించి. మరి ఎందుకు మీరు ఆయన్ని మోడీ ఏజెంట్ గా మాట్లాడుతున్నారు? మేము బీజేపీకి సపోర్ట్ చేయట్లేదు, నిర్ణయాన్ని మాత్రమే స్వాగతిస్తున్నాం, చాలా స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. ఒకటండి, ముఖ్యమంత్రి గారు మొదలు మాట్లాడింది ఏంది? ముఖ్యమంత్రి గారికి స్పష్టత ఉందని మీరు చెప్తున్నారు, ఎక్కడ స్పష్టత ఉంది ముఖ్యమంత్రి గారికి? మొదలు ఈ దిక్కుమాల నిర్ణయం, దేశ ప్రజలంతా తిరుగుబాటు చేస్తారు, తెలంగాణ రాష్ట్రం 30 ఏళ్ళు వెనుకకు పోయిందని చెప్పి మొదలు గట్టిగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఢిల్లీ పోయిన తర్వాత గట్టిగా మాట్లాడారని పత్రికల్లో వచ్చింది. ఆయన ప్రెస్ కి అడ్రస్ చేసినప్పుడు మాత్రం ఆ మాటలు మాట్లాడలేదు. ఆయన అభిప్రాయం వెల్లడి చేసిండు ముఖ్యమంత్రి. వాటిని ప్రెస్ లో వాటి ఊరికనే ఎందుకు రాస్తారు? కాబట్టి ఆయన మొదలు అట్లా ఆ రకంగా ప్రవర్తించిన విషయం అందరికి తెలుసు. తర్వాత ప్రధానమంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఆయన ఏం చెప్పిండో, ఈయన ఏం మాట్లాడనో తెలియదు. ఆ తర్వాత వాళ్ళ టోన్ చేంజ్ అయింది. నిన్న శాసనసభలో అయితే పూర్తిగా మోడీకి ఏజెంట్ గానే వ్యవహరించింది ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా ఈ దేశ ప్రజలు 120 కోట్ల మంది రోడ్ల మీదకి వచ్చి నెల 40 రోజుల నుంచి అవస్థలు పడుతుంటే కూడా అది పట్టించుకోకుండా మోడీ నిర్ణయమే గొప్పది అని చెప్పి నిన్న మోడీని వాళ్ళ బీజేపీ ముఖ్యమంత్రులను మించిపోయి పొగిడినటువంటి సందర్భం మనం చూసినాం. అంటే అందుకే కాంగ్రెస్ పార్టీ బలమైన కారణం ఉంది కాబట్టి మోడీకి ఏజెంట్ అని చెప్పినాం మేము. అందులో ఆ మాటల్లో తప్పేం లేదు, వెనక్కి తీసుకునే అవసరం కూడా లేదు. ఇక్కడ పక్కా మోడీ ఏజెంట్ గానే నిన్న ముఖ్యమంత్రి గారు శాసనసభలో మాట్లాడిన అందరికీ తెలిసిపోయింది. కాబట్టి మేము చెప్పిన దేశంలో ఇంత పెద్ద కీలకమైన నిర్ణయం తీసుకున్నప్పుడు, 130 కోట్ల మందిని ప్రభావితం చేసే నిర్ణయం తీసుకున్నప్పుడు, ప్రధానమంత్రి ఒక్కడే పార్లమెంటును, రిజర్వ్ బ్యాంకును, ప్రతిపక్షాలను ఎవరిని కాన్ఫిడెన్స్ లో తీసుకోకుండా ఆయన ఒక్క రాత్రి ఏకంగా రద్దు చేస్తున్నాం. నిర్ణయం గురించి తర్వాత మాట్లాడదాం, కానీ ముఖ్యమంత్రికి ఏమిటి అంత అవసరం ఉంటుంది? ఆయన నిర్ణయం మంచిదైతే మంచిదని చెప్పొచ్చు, మంచిది కాకపోతే మిగతా ముఖ్యమంత్రులా వ్యతిరేకించవచ్చు ఆయన అన్నాడు కూడా. ఒకవేళ ఇది లక్ష్యాన్ని కనుక నెరవేరకపోతే మాదే అతిపెద్ద వ్యతిరేక గళం అవుతుందని కూడా ఆయన మాట్లాడాడు. సో దాన్ని మీరు రాజకీయంగా విమర్శించాలి కాబట్టి విమర్శన చేస్తారు. రాజకీయ విమర్శ ముఖ్యమంత్రి అస్పష్ట విధానాలు అయితే ఎట్లా స్పష్టం అని మొదలు చెప్పింది ఏంటిది? దేశ ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే మాట ముఖ్యమంత్రి కనబడతలేదా? ఈ రాష్ట్రంలో ఇబ్బందులు ఎందుకు సమయం అంటారు? 50 రోజుల సమయం అంటే ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకోమన్నాం మేము. 50 రోజులు కాదు, 100 రోజులు ఇవ్వండి. ప్రజలను రోడ్ల మీద తీసుకొచ్చే సంస్కరణలు ఎవరికి అక్కర్లేదండి. నీ నల్లధనం ఒక కరెన్సీలే ఉందా? నల్లధనం ఒక కరెన్సీలే ఉందా చెప్పండి? కాబట్టి కరెన్సీ ఇప్పుడు రేపు 50 రోజుల తర్వాత మీరు చెప్పిన లక్ష్యాలు సాధించగలుగుతారా? మీరు నల్లధనం తీసుకురావడానికి అనేకమైన మార్గాలున్నాయి. ఆ రకంగా మీరు ఒక గుప్పి మీ కామెంట్ సమర్థించుకునే కారణం చెప్పండి. మోడీ ఏజెంట్ కేసీఆర్ డెఫినెట్లీ మోడీని ఈ రకంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా దానిలో లోటుపాట్లు చర్చించకుండా శాసనసభలో ఏకపక్షంగా మోడీకే కితాబ్ ఇచ్చే పరిస్థితి కూడా ఏజెంట్ కాకుండా ఏమంటారు? శాసనసభలో దీనిలో ఉన్నటువంటి అంశాలు చర్చ జరిగినప్పుడు కానీ ఒక్కటండి, దేశ ప్రజలందరూ కూడా కోట్ల మంది ప్రజలు, దాదాపు 150 కోట్ల మంది ప్రజలు ఈరోజు సఫర్ అవుతున్నారు. కానీ ఒక్కరన్నా ప్రజా వ్యతిరేకత అనిపిస్తుందా? మీరు చూడండి, ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి. కొంత 2-3 రోజులు కొంత ప్రారంభమైంది. ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఒక మహిళను ఎవరో ఆక్రోషం దాన్ని తీసుకొచ్చి మీరు చూపిస్తున్నారు. కానీ మీరు చదువుకున్నటువంటి వాళ్ళు ఇంత బీజేపీ అంటే కొంతమంది మైనార్టీలకు కోపం ఉంటుంది కదా, ముస్లిమ్స్, వాళ్ళని కూడా అడగండి మీరు. ఈ అంశం లేదు, ఇది ఎక్కడో దగ్గర మాకు న్యాయం జరుగుతుంది, ఇది పేదవాళ్ళ గురించి చేస్తున్నాడు ప్రధానమంత్రి అని ఒక పార్టీ కూడా పక్కకు పెట్టి ఈరోజు సామాన్య ప్రజలు కానీ చదువుకున్న వాళ్ళగా ఆలోచన చేస్తున్నారు. మా ముఖ్యమంత్రి ఇప్పుడు అట్లా మాట్లాడలేదు. సరే, ఫస్ట్ స్టార్టింగ్ లో మాట్లాడి అంటున్నారు, కానీ మాకు తెలిసినంత వరకు ఆయన దిక్కుమాల నిర్ణయం అన్నారని పత్రికల్లో చెప్పారు. ఏదో వస్తుండొచ్చు, కానీ
ఏదైనా తన నిర్ణయాన్ని ప్రజలకు చెప్పాలనుకుంటే ప్రెస్ మీట్ లో చెప్తారు. అంటే కాంగ్రెస్ చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే మొదట్లో వ్యతిరేకించిన ముఖ్యమంత్రి ప్రధానితో భేటీ తర్వాత ఒక్కసారిగా టోన్ ఎందుకు చేంజ్ అయిపోయింది? మీరు వాళ్ళు మాట్లాడి మీరు ఎట్లా మాట్లాడతారు? ప్రధానితో ఇప్పుడు ఏ రోజు ఏ డేట్లో భేటీ అయ్యాడు? ప్రధానితో ఇప్పుడు ఏ డేట్లో భేటీ అయ్యాడు? భేటీ కన్నా ముందు మా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడాడు ప్రెస్ మీట్ లో, భేటీ తర్వాత ఏం మాట్లాడాడు? చలంచలంగా మీరు వివరించారు. వ్యతిరేకత ఉంటే మా ముఖ్యమంత్రి ఎవరికి భయపడేటాడు కాదు, ఖచ్చితంగా గట్టిగా వ్యతిరేకించేటాడు. ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యేది. నిన్న మీకు ఏమైనా అనిపించిందా? మీ పార్టీ ఎమ్మెల్యేలకు ఏమైనా అనిపించిందా ముఖ్యమంత్రి చాలా ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు? ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా అవినీతి అనేది పోవాలి, రాజకీయ అవినీతి పూర్తిగా పోవాలి. ఇక్కడ పూర్తిగా విచ్చలవిడిగా రాజకీయంలో పైరవీలు అవి ఇవి రకరకాలు ఉంటాయి, అవన్నీ పోగొట్టాలని చెప్పి సంస్కరణలు అప్పటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన ఉద్దేశం కూడా సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండి అన్ని రకాలుగా ఎక్కడ మనం ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలు కూడా అవినీతి జరగకుండా ఉండాలి, అవినీతి రహితంగా ఈ తెలంగాణ ఉండాలనేటువంటి ఆయన ఆదర్శం. అయితే మోడీ చేసేది కూడా ఇది స్టార్టింగ్ మాత్రమే. కానీ మా ముఖ్యమంత్రి అన్నాడు ఇది ఒక్కటి నోట్ల రద్దు చేసి కాముంటే కాదు, ఈ సంస్కరణలు ఇంకా చాలా ఉన్నాయి. దీనికి ఇది స్టార్ట్ అయింది, పూర్ణక్రాంతి వచ్చే వరకు ఇది కంప్లీట్ అయ్యేంత వరకు ఇంకా రకరకాల సంస్కరణలు ఉన్నాయి. రేపు కొనాలన్నా ఇంకేదైనా చేయాలన్నా కూడా అన్ని కూడా టోటల్ గా ప్రతిదానికి అకౌంటబిలిటీ. ఇప్పుడు అక్బరుద్దీన్ కూడా సరే కాంగ్రెస్ వాయిసే కదా, అక్బరుద్దీన్ మీ మిత్రపక్షం మీ మిత్రపక్షం కూడా గట్టిగా సమర్థించొద్దు మీరు బీజేపీని, రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను పక్కన పెట్టి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మొదట అన్నది ఏంటంటే రాష్ట్ర ఆదాయం భారీగా గండిపడుతుందని. మళ్ళీ నేను వాయిస్ లో ఆయన అనుకున్నంత ఏం లేదు, కొంతే ఉంది ఇబ్బంది అని చెప్పారు. అంటే కంప్లీట్ గా ఆయన చేంజ్. ఒకటే అండి, అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువగా మాకు ఈరోజు అన్ని సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా తీసుకునేటువంటి మిషన్ భగీరథ కావచ్చు, కాకతీయ, ఇంకా చాలా కూడా అవన్నీ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. మాకు చాలా డబ్బులు అవసరం. ఇప్పుడు ఒక 1% పడిపోయినా మాకు ఇబ్బంది, కానీ మనకి ఇబ్బంది అయినా పర్లేదు, రాష్ట్రానికి ఇబ్బంది అయిపోయినా పర్లేదు, సామాన్యులకు దేశానికి ఉపయోగపడే ఇంత పెద్ద నిర్ణయం ప్రధాని తీసుకున్నప్పుడు దీని ఒక పార్టీగా మనం చూడొద్దని చెప్పి మాట్లాడారు. అక్బరుద్దీన్ గారు ఎంఐఎం బీజేపీ పార్టీ అంటే కొంత కోపం ఉంటది కనుక వాళ్ళకు కనీసం గా మాట కూడా మాట్లాడకపోతే వాళ్ళ ప్రజలు వారి అంతర్గత ప్రజల అవసరాలను కూడా ప్రజల యొక్క కష్టాలను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజెంట్ చేయాలని చెప్పడం జరిగింది. దాన్ని కేంద్రాన్ని తీసుకుపోతారు ఖచ్చితంగా. ఇంకా చాలా ఉంది, మేము గుడ్డిగా సమర్థించలేదు. ప్రధాని ముఖ్యమంత్రి గారికి ఏం చెప్పారో మనకు తెలియదు, ఎందుకంటే వారు బయట పెట్టకూడదు కూడా పెట్టలేదు అన్నారు. ఒకవేళ లక్ష్యాన్ని నెరవేరకపోతే నాదే అతిపెద్ద వ్యతిరేక గళం అవుతుందన్నారు కాబట్టి తేడా వస్తే కూడా నెగిటివ్ గా మాట్లాడిన దానిలో కూడా నిన్న మాట్లాడిన దానిలో కూడా ఉట్లి నోట్ల రద్దు చేసి కాము కూర్చుంటే కాదు, రేపు ఇంకా దీన్ని పూర్తిగా పొడిగించాలి. ప్రాపర్టీస్ విషయంలో కావచ్చు, పర్చేసింగ్ విషయం ప్రతిదీ కూడా అకౌంటబిలిటీగా ఉండి దానికి ట్యాక్స్ గవర్నమెంట్ చేయాలనేది మా ముఖ్యమంత్రి ఉద్దేశం. మీరు ఎట్లా చూస్తున్నారండి? తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు సభలో. అంటే గుడ్డిగా సమర్థిస్తున్నట్టు అనిపించిందా మీకు కూడా, లేకపోతే కాంగ్రెస్ అంటున్నట్టుగా ఏజెంట్ లాగా అనిపించిందా ముఖ్యమంత్రి గారి ప్రసంగం? ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారు ముందే చెప్పారు, మంత్రులు గాని ఎమ్మెల్యేలు గానీ ఎవరు మాట్లాడద్దు, సభలో శాసనసభలో గానీ మండలంలో గానీ నేనే మాట్లాడతాను ఈ విషయం మీద చాలా స్పష్టం చేశారు పార్టీ నాయకులు ముఖ్యమంత్రి. మొట్టమొదటిగా దీన్ని స్వాగతించిన ముఖ్యమంత్రులలో చంద్రబాబు నాయుడు గారు మొదట ఉంటారు. వారు ప్రెస్ మీట్ పెట్టి కూడా మోడీ గారు చేసినటువంటి దానికి హర్షం వ్యక్తం చేసినటువంటి లెటర్ రాశారు. తర్వాత అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ఆ రోజేమో కేసీఆర్ గారు ఇదేదో దిక్కుమల్ల నిర్ణయం తీసుకున్నారు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అంటే ఒక అవగాహన లేకుండా మాట్లాడరు అనేది అందరికి తెలిసినటువంటి అంశం. కేసీఆర్ గారు ఏదున్నా కూడా కొంత అవగాహన చేసుకుని మాట్లాడతారు అని. సరే ఏదేమైనా ఏది లేకుంటే మీడియాకి అయితే రాదు, ఏదో రకంగా మీడియాకి వచ్చిందంటే తప్పకుండా ఏదో ఒకటి ఉంటది. అట్లా సీరియస్ గా దీని గురించి వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత కొంత మార్పు వచ్చింది. ఆ మార్పు ఏందో నిన్న స్పష్టంగా కనబడ్డది. నిజంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతున్నది అనేది కేసీఆర్ గారికి తెలుసు. మనం ఎంతసేపటికి ఏం చేయాలంటే మోడీ గారిని సమర్థించుకుంటూనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఇబ్బందులు తీర్చడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ నేను చేయలేదనేది కొంచెం కనిపించింది. ఎందుకు కనిపించింది అంటే ఇక వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత విషయాలు ఏంటో మనం మాట్లాడడానికి ఇది కాదు సమయం. కానీ ప్రజలు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లెమ్మటి మనం ఊర్లలో ముఖ్యంగా లేదు మీరు రిషి గారు పల్లెల్లో చూస్తే మేము ఏ పల్లెలకు వెళ్ళినా కూడా జనాలంతా కూలీలంతా కూడా వ్యవసాయానికి వెళ్తారు. ఇప్పుడు అంతా బ్యాంకులకు వచ్చి నిలబడుతున్నారు ఎక్కడ చూసినా కూడా. అంటే ఈ రకమైనటువంటి ఇబ్బందులు తీవ్రంగా ఉన్నటువంటి సందర్భంలో మనం అడగాల్సింది, కేసీఆర్ గారు అడగాల్సింది ప్రధానమంత్రి మోడీ గారిని, అంటే క్యాష్ ఫ్లో ఉండాలి బ్యాంకులలో.
క్యాష్ ఫ్లో ఉండాలనేది మన దగ్గర ఎంత రిక్వైర్మెంట్ ఉంది క్యాష్ అనేది కూడా చేశారుగా, అవన్నీ కూడా చేశారు. కానీ మనకి డబ్బులు కావాలని రిషి గారు నేను చెప్పేది ఏంటంటే చేశారు, కానీ దానికి తగినంతగా ఇక్కడికి నిధులు రావట్లేవు, క్యాష్ ఫ్లో లేదు బ్యాంకులల్లో. వచ్చిన ఫ్లో అంతా కూడా ఎవరి దగ్గర పోతుందో రోజు మీరు టీవీలలో చూపిస్తున్నారు. ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, లోపం ఎక్కడుంది అనేది మనం ప్రశ్నించాలి కదా. ఒక ప్రజా ప్రతినిధులుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులము ఇటువంటి డైవర్షన్ ఎందుకు అవుతుంది, ఎవరు తీసుకెళ్తున్నారు, అసలు బ్యాంకులకు కూడా రాకుండా డైరెక్ట్ గా కొద్ది ఇండ్లకు చేరుతుందని అంటే ఎక్కడ ఉంది లోపం అనేది ఒక ముఖ్యమంత్రిగా తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజల కోసం మాట్లాడాల్సిన అవసరం ఫస్ట్ ముఖ్యమంత్రి గారికి ఉంది. అది మాట్లాడాలి. తర్వాత దీని గురించి పెద్ద ఎత్తున స్టడీ చేశాము, చాలా ఎత్తున దీని వల్ల లాభాలు ఉన్నాయి అని కేసీఆర్ గారు నిన్న సభలో చెప్పారు. ఉపయోగాలు ఉండొచ్చు, ఎక్కడైనా కానీ నాణానికి రెండు వైపులా ఉంటుంది. లాభాలు ఉన్నప్పుడు నష్టాలు కూడా కొన్ని ఉన్నాయి, ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఆ ఇబ్బందులను కూడా ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి దాన్ని సరిచేయాల్సిన బాధ్యతను కూడా కేసీఆర్ గారు తీసుకొని ప్రజల పక్షాన కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం కేసీఆర్ గారికి ఉంది. మోర్ ఓవరు కేసీఆర్ గారు మాట్లాడేటప్పుడు చాలా శాంటిటీ ఉండే విధంగా మాట్లాడుతున్నారు. ఓకే, మనం చూసే వాళ్ళం కూడా చాలా సబ్జెక్టుతో మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నాం. కానీ తనకు అనుకూలంగా కావాల్సినప్పుడు ఒక రకంగా, తనకు కొంత ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి. లేదు రిషి గారు, నిన్న అందులో ట్విస్ట్ మళ్ళీ ఏదైనా తేడా వస్తే గలమెత్తుతాము, అది 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 తేడా రాకుండా ఉన్నారా ప్రజలందరూ కూడా ఎంత ఆయన అక్కడ చిన్న రైడర్ పెట్టారు. ఈ నిర్ణయం నాకు చెప్పిన లక్ష్యం కనుక నెరవేరే దిశగా వెళితే ఓకే, లేదంటే అతిపెద్ద మీరు అనేది లక్ష్యం ఏమన్నామంటే శాసనసభలో ముఖ్యమంత్రి గారు సరే మోడీ గారి నిర్ణయాన్ని మెచ్చుకునే ఒక అంశం. అసలు రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చ జరుగుతుందేమో అనుకున్నాక అది పక్కకు పెట్టేసి మోడీని పొగడమే కార్యక్రమం స్టార్ట్ చేసింది కాబట్టి ముఖ్యమంత్రి. అందుకే మేము ఏజెంట్ అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఒక వీళ్ళే కోరుకోవడం లేదు, దేశభక్తులు వీళ్ళే కాదు, కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ క్రాంతి కోరుకుంటుంది. సంస్కరణలు అవసరమే, సంస్కరణలు మేము కూడా స్వాగతిస్తున్నాం. కానీ ప్రజలను ఇబ్బంది పెట్టే సంస్కరణలు కరెక్ట్ కాదని చెప్పినాం. దీనికి ఒక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పిన కాంగ్రెస్ పార్టీ పద్ధతి అది. ఆయన దేశంలో కాంగ్రెస్ మాటలు ప్రధానమంత్రి స్థాయిలో మాట్లాడతారు. అంటే ఇప్పుడు అంటే బాధపడే విషయం ఏంటంటే బీజేపీ వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎవరైతే బ్లాక్ మనీ ఎక్కువగా ఉన్నది అనుకుంటున్న రిలయన్స్ అదాని వాళ్ళు కూడా ఈ రోజు సమర్థించిండ్రంటే ఇంకా అసలు బ్లాక్ మనీ ఎవరి దగ్గర ఉంది, పేదవాళ్ళ దగ్గర ఉందా అనేది ఒక క్వశ్చన్. నేను ఇంకోటి నేను మద్దతు ఇస్తూనే ప్రజల పక్షాన కూడా మనం ఆలోచించాలని చెప్తున్నా. వ్యతిరేకిస్తారు ముఖ్యమంత్రి గారే వాళ్ళ నాయకుడు. మద్దతు ఇస్తూనే ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ మనం సరి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అదే చెప్తున్నా దిలీప్ గారు. మీకేమనిపించింది ఇప్పుడు బీజేపీ నాయకులు సమర్థన చేసుకునే దానికన్నా కూడా తెలంగాణ సీఎం మరింత ఎక్కువ పాజిటివ్ గా మాట్లాడి అనిపించిందా మిగతా నాయకులు? మంచిదే కదా. ఇప్పుడు ఫెడరల్ స్ట్రక్చర్ లో కొన్ని కేంద్ర పరిధిలో ఉంటాయి, కొన్ని రాష్ట్ర పరిధిలో ఉంటాయి. కొన్ని నిర్ణయాలు కేంద్రం తీసుకున్న తర్వాత దాని పరిధిలో ఆర్బీఐ కావచ్చు, బ్యాంకింగ్ వ్యవస్థ కావచ్చు, అది కేంద్ర పరిధి. అక్కడ నిర్ణయం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయాల్సిన ఆబ్లికేషన్ ఉంటుంది. దాన్ని అపోజ్ చేయడానికి వాడు చేయగలిగింది ఏముండదు ఈ స్ట్రక్చర్ లో. అట్లా అది ఇంప్లిమెంట్ చేయాలంటే రాష్ట్రాలు ముందుకు రావడం అనేది అభినందనీయం. సీఎం ఖచ్చితంగా ఏ చర్యలు అయితే రాష్ట్రాలు తీసుకోవాలో ఈ నిర్ణయానికి ఆ విధమైనటువంటి ఒక స్పష్టతతో మాట్లాడాను. ఆయన ఏమన్నాడు, ఇప్పుడు ఒకటండి సిద్దిపేట గ్రామం ఆదర్శంగా మాట్లాడాడు ఆయన, ఇబ్రాహీంపూర్ ఆదర్శంగా మాట్లాడారు. అంటే గ్రామస్తులు ఈ రోజు ఆ రెండు గ్రామాల్లో 40 to 45% కంటే ఎడ్యుకేషన్ లిటరేట్ అట్లాంటి గ్రామాలు 100% క్యాష్లెస్ సొసైటీని సృష్టించుకోగలిగితే అంటే ఇంకో యాంగిల్ కూడా చూడాలి దిలీప్ గారు. అదే గ్రామాల నుంచి మా వల్ల కావట్లేదు, మేము ఈ క్యాష్లెస్ మాకేం తెలియట్లేదు, కార్డులు వాడడం అని అన్న వస్తున్నాయి. అన్నిటిగా సమానం ఒకసారి చెప్పొచ్చు కదా. ఏమంటే 45% లిటరేట్ దాంట్లో చిన్న చిన్న ఇబ్బందులున్నా గ్రామస్తులంతా ముందుకు రావడం అనేది అభినందనీయం కాదా? ఏమంటే అట్లాంటి దిశగా కేసీఆర్ ఈ మొత్తం తెలంగాణ నేను తీసుకుపోతున్నా ముందుకని అనౌన్స్ చేశాడు. అది వెల్కమింగ్ ఫీచర్ అండి. ఈ రోజు ప్రధానమంత్రి స్వయంగా ఒప్పుకుంటున్నాడు, దేశ ప్రజలకు ఇబ్బందులు ఉంటాయి నాకు తెలుసు, 50 రోజులు ఓర్చుకోండి, క్రమక్రమంగా కానీ మొదట్లో వ్యతిరేకించారంటున్న ముఖ్యమంత్రి ప్రధాని కలిసిన తర్వాత కంప్లీట్ గా వారి టోన్ లో చేంజ్ చేశారు. అంటే ఏం జరిగింది? ఇది కాంగ్రెస్ అనుమానం, ఇది కాంగ్రెస్ అనుమానం. నాకేంటంటే ప్రధాని ముఖ్యమంత్రులు మీరు అన్నారు కదా, ఏకైక ముఖ్యమంత్రి కలిసిన వాళ్ళలో అట్లాంటి వ్యక్తితో క్లియర్ గా తన మనోగతం ఏంటో, దేన్ని ఆశించి ఈ రోజు ఈ మార్పు తీసుకొచ్చాడో చెప్పుంటాడు. ఆయన దానికి ప్లీజ్ అయి ఉంటాడు.
ఆ కారణం చేత ఆయన అందరికంటే ఎక్కువ ఇన్స్పైర్ అయ్యి మాట్లాడి ఉండొచ్చు. ఎందుకంటే దేశాన్ని ఇప్పుడు నేనే ఉమేష్ గారిని తప్పబడను కానీ ఈ స్థితికి దుస్థితికి వారే కారణం కదండి. కుళ్ళిపోయిన సమాజాన్ని వారసత్వంగా బీజేపీ ఇంటర్ఫియర్ కావద్దు ప్లీజ్. నా తర్వాత ఈ స్థితికి దుస్థితికి కుళ్ళిపోయినటువంటి వారసత్వాన్ని మాకిచ్చి మేము కూడా ఆలోచించాం, మాది అద్భుతమైన ఆలోచన ఉండే కానీ మేము చేయలేకపోయాం అంటే ఎంతవరకు కరెక్ట్ అండి? ఈ రోజు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు ప్రధానమంత్రి, అప్పీల్ చేస్తున్నాడు దేశానికి, నా ఉద్దేశం ఇది, ఈ సంస్కరణలు అవసరం లేకపోతే మన జాతి బాగుపడుతుంది అంటాడు. దాన్ని ముఖ్యమంత్రి సమర్థించాడు, అద్భుతంగా సమర్థించాడు. ఇంకా నేనైతే ఆశ్చర్యపోయినా, ఎందుకంటే అట్లా ప్రతి ముఖ్యమంత్రి ఆ కార్యాచరణకు పూనుకుంటే తప్ప లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో బీజేపీ కొంచెం ఇబ్బంది. ఎందుకంటే ముఖ్యమంత్రిని అవుట్ రేట్ నిర్ణయాన్ని గొప్ప నిర్ణయాన్ని సమర్థించారు. మీరు ఇంకా పూర్తిగా విమర్శలు చేయలేరు. ఫెడరల్ స్ట్రక్చర్ లో ఏదైతే నిర్ణయం కేంద్రం తీసుకుంటుందో రాష్ట్రాలకు ఆబ్లిగేషన్ ఉంటుంది. ఇక్కడ మీరు ఒక అపోజిషన్ గా ప్రభుత్వం మీద విమర్శలు పెద్ద స్థాయిలో చేయలేరు కదా అట్లా. ఎందుకు ఒక అంశాల వారిగా ఆయన ఏం మాట్లాడాడో మీకు తెలియదు, నాకు తెలియదు అన్నారు అనుకున్నాం కదా. ఆయన చెప్పిన విషయం ఈయనకు నచ్చింది కాబట్టి ఆ ప్రకటన చేశాడు. అందులోనే ఒక మెలిక కూడా పెట్టాడు. ఆయన ఏదైతే చెప్పాడో అది జరగకపోతే మాత్రం వ్యతిరేకిస్తా అన్నాడు. ఆప్షన్ పెట్టుకున్నాడు ఆయన, తప్పే ఉంది, ఒక లీడర్ గా పెట్టుకున్నాడు అది. కాబట్టి డెఫినెట్ గా తెలంగాణ సీఎం అప్రిషియేట్ చేయాల్సిందే. కాంగ్రెస్ ఆవేదన కూడా మనం తోసిపుచ్చడానికి వీల్లేదు. ఉన్నాయి కరెన్సీ వీరి ముఖ్యమంత్రి యాక్సెప్ట్ చేసి స్వాగతిస్తే వీరు క్రిటిసైజ్ చేశారు. ఇప్పుడు ఉమేష్ నేను జానారెడ్డి గారు ఒక మాట అన్నారు, మీరు లోపల బాధపడుతున్నారు ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి, మేము బయట చెప్తున్నాం మీరు లోపల బాధపడుతున్నారని. ఈ బాధపడడం అంటే ఏమిటి జానారెడ్డి గారి ఉద్దేశం? ఈ నిర్ణయం గురించి మేము బయటికి చెప్పుకుంటున్నాం, మీరు లోపల బాధపడుతున్నారు ముఖ్యమంత్రిని ఉద్దేశించి. ఇప్పుడు ఈ నిర్ణయం సరైన నిర్ణయం కాదు, దేశ ప్రజలను ఇబ్బంది పెట్టే నిర్ణయం అనే విషయం దేశంలో కనబడుతుంది. మేము కాంగ్రెస్ పార్టీ చెప్పడమే కాదు, పర్సనల్ గా కేసీఆర్ టార్గెట్ మెచ్చుకోవాలనుకునేటువంటి వాళ్ళు కొంతమంది నవ్వుతూ మాట్లాడినా అది కొంచెం సీరియస్ కామెంట్. ఓకే, ఇప్పుడు మెచ్చుకోవాలని వాళ్ళ నిర్ణయం అయినప్పుడు వాళ్ళు మెచ్చుకుంటారు అంతే. దేశ ప్రజలకు ఈ రాష్ట్రంలో దేశం పక్క పెట్టే రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందుల మీదనే ముఖ్యమంత్రి గారు ఫోకస్ చేసి మాట్లాడితే బాగుండేది. అదే నల్లధనం అనేది మొత్తం బ్యాంకులో జమ అయింది నల్లధనం ఏం కాదు, అది తెల్లదనం చాలా తెల్లదనం వచ్చేసింది. వాళ్ళు చెప్పిన నల్లదనం ఏం కాదు, మొత్తం నల్లదనం అనేది ఓన్లీ కరెన్సీ రూపంలో లేదు. ఇది అనవసరంగా హడావిడి చేస్తారు, మీరు ఏదో ప్రెస్టేజ్ కోసం పోతారని చెప్పి కాంగ్రెస్ పార్టీ మొదటి అఖిల భారత స్థాయిలో చెప్తానే ఉన్నాం మేము. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. మీరు సంస్కరణలు లేక వద్దాలి, మీరు ఒక ఆల్రెడీ అరేంజ్మెంట్ చేయమని. ఇప్పుడు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళినప్పుడు మీరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. షబీర్ అలీ గారు కానివ్వండి, మిగతా నాయకులు కానీ, ఈయన ఏదో ఆయనతో లాలూచి పడడానికి వెళ్ళిపోయాడు, ఈయన దగ్గర ఉన్న బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికి వెళ్ళిపోయారని చాలా అసంబద్ధమైన కామెంట్స్ కూడా చేశారు. సో నిన్న దానికి కట్టుబడే జానారెడ్డి గారు కామెంట్ చేశారా, మీరు లోపల బాధపడుతున్నారు మేము బయటికి బాధపడుతున్నాం అని? ఒకటి అది కాదండి సార్, నేను ఆ వ్యక్తిగత విమర్శలకు నేను మోదలుచుకోలేదు. వ్యక్తిగత విమర్శలు కాదు, మేము కాంగ్రెస్ పార్టీ మేము ఆ రోజు కూడా చెప్పినాం, ఈ నిర్ణయము ఈ నోట్ల రద్దు నిర్ణయము ఒక మోడీ గారు ఒక్కరే తీసుకున్నారు నిర్ణయం అది. అందుకే మేము వచ్చిన తర్వాత 8వ తారీఖున నిర్ణయం తీసుకుంటే 16వ తారీఖు నుంచి పార్లమెంట్ స్టార్ట్ అయింది. వెంటనే ఇంత పెద్ద నిర్ణయం జాతిని ప్రభావితం చేసే నిర్ణయం కాబట్టి పార్లమెంట్ లో మోడీ గారు ఒక ప్రకటన చేయమన్నారు. ఈ రోజు వరకు ప్రకటన చేయలేదు. ఎంతసేపు తప్పించుకునే కార్యక్రమంలో కాంగ్రెస్ మీద ఆయన ఇప్పుడు ఈ రోజు నిన్న మోడీ జానారెడ్డి కామెంట్ ఎట్లా చూస్తున్నారు మీరు? ముఖ్యమంత్రి లోపల ఎందుకు బాధపడుతున్నారు? ఉట్టి పిచ్చి ఆరోపణలు, ఉట్టిగా లోపల అంటే రాష్ట్రానికి ఇన్ని నిధులకు అవసరం. ఇప్పుడు మాకు చాలా స్కీమ్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి కనుక అరే నిధుల కొరత ఏర్పడుతుందేమో అని మనసులో ఉండొచ్చు. కానీ ఇది ఒక రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేది లైఫ్ లాంగ్. ఇప్పుడు ఒక 3-4 సంవత్సరాల తర్వాత దీని ఫలితాలు తెలుస్తాయి. అప్పుడు రాష్ట్రాలు కూడా స్ట్రెంథనింగ్ అవుతాయి, ట్యాక్సెస్ ఎక్కువ వస్తాయి, డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అంత భూములు రియల్ ఎస్టేట్ భూములు పైకి లేవడం పడడం అనేది ఉండదు, స్టాండర్డ్గా వెళ్తుంటుంది. అభివృద్ధి అనేది పేద ప్రజలకు రేపు రాబోయే రోజుల్లో బ్యాంకులో రుణాలు తక్కువ ధరకు రుణాలు వస్తాయి. గవర్నమెంట్ కూడా రుణాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. బ్యాంకులలో అందుబాటులో ఉంటుంది డబ్బు. గవర్నమెంట్ కేంద్రం నుంచి కూడా సాయం చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు పెరుగుతాయి. బ్లాక్ మనీ, బ్లాక్ దందా చేసేళ్ళు ఇవన్నీ చేసేళ్ళు మొత్తం కట్టుడైపోతుంది. సామాన్య ప్రజలకు కూడా సంతోషం అనిపిస్తుంది. అరే ఇవన్నీ మనం ప్లాట్ కొనుక్కోగలుగుతున్నాం, ఇల్లు కొనుక్కోగలుగుతున్నాం, మనం మంచిగా ఉండగలుగుతున్నాం అనేటువంటిది ఉంటుంది. ఇక అనేక రకాల దాడులు అనేటివి అని ఉండవు. ప్రతిదానికి ట్యాక్స్ కట్టి బయటికి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అభివృద్ధిని చెప్పినట్టు రాజకీయ పార్టీలకు వస్తున్న ఫండ్స్ గురించి రాజకీయ పార్టీలో జరుగుతున్న అవినీతి గురించి కూడా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. అదే ముఖ్యమంత్రి అన్నది ఏంటంటే ఇంకా క్లియర్ గా మాట్లాడలేదు.
లాస్ట్ చివరి వరకు అంటే అమెరికా తరహాలో ఎలక్షన్స్ లలో కూడా విచ్చలవి డబ్బు ఖర్చు పెట్టాల్సింది లేదు. రేపు మొన్న మన మన ట్రంప్ కానీ వాళ్ళ ఎలక్షన్స్లలో ఎట్లయితే మనం ఎలక్ట్రానిక్ మీడియా దగ్గరకు పోయి ప్రెస్ దగ్గర పోయి మేము ఏం చేస్తామో అని చెప్పి ప్రజలను ఎట్లయితే వేరే దేశాల్లో నడుస్తూ ఉందో ఇక్కడ కూడా ఆ వ్యవస్థ రావాలనేదే మా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. మనం విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టి తినబెట్టి తాపి పైసలు ఇచ్చి అవి అటు ఉండదు. ఈ వ్యవస్థ పోవాలి, మంచి చేసే ప్రభుత్వానికి కావాలనేది అంతిమ లక్ష్యం అదనమాట. అయితే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఏదో మాట్లాడినని అట్లా మాట్లాడడం తప్పది. ఆయన ఒక ముఖ్యమంత్రిని అవగాహన లేకుండా మాట్లాడాడు అని చెప్పడం కూడా తప్పది. అవగాహన ముఖ్యమంత్రికి ఎంత ఉందో తెలంగాణ ప్రజలకు తెలుసు. అక్కడ చంద్రబాబు నాయుడు నేను ముందే చెప్పినా అన్నాడు. అంటే ముందే మాట్లాడుకున్నాడా? ముందే వాళ్ళు ఇద్దరు మ్యాచ్ ఫిక్స్ అయిపోయి ఆయన తర్వాత మద్దతు తెలిపినట్ల వారు మాట్లాడేటప్పుడు వారు మంచిగా మాట్లాడడం సంతోషం. ఎందుకంటే వారు ఒక అనుభవించిన సీఎం ఉన్నాడు కనుక దీనివల్ల మా ముఖ్యమంత్రి గారికి ఎట్లా తెలుసు వారు కూడా తెలుసు కనుకనే వారు స్వాగతించారు, వారు మాట్లాడారు. ఆ రాష్ట్రం చర్యలు చేపడుతున్నారు. ఇక్కడ కూడా ఈ మహారాష్ట్రంలో కూడా ఎవరికి దేవాలే డబ్బులు కేంద్రానికి రాస్తున్నాం, ఆర్బీఐకి రాస్తున్నాం. అక్కడ గవర్నమెంట్ ఇద్దరు గవర్నమెంట్ ఆ పార్టీతో మేము సంబంధం లేదు, మాకు కలిసి లేము. అయినా ఇప్పటి వరకు తెలంగాణ నెంబర్ 1 లో ఉందని ప్రకటించుకున్నారు ముఖ్యమంత్రి కేంద్ర విధానాలు. ఇక్కడ మనం చెప్పింది కాదు ఇది. హైదరాబాద్ ఉంది కాబట్టి మీరు చెప్పేది ఏదో కరెక్ట్ చెప్పాలా. మా ముఖ్యమంత్రి ప్రకటించుకున్నారు కాదు, ముఖ్యమంత్రి ప్రకటించారు అంటే మాట్లాడుతూ 15-16 ఏళ్లు పడుతుంది క్యాష్ లెస్ వ్యవస్థకు మొత్తం మనం మారాలంటే అన్నారు. అంటే మనం ఎక్కడ 3 నెలలు ఒకటి వీళ్ళు ఇదొక పెద్ద ప్రచారానికి దాని గురించి మాట్లాడదాం. బ్రేక్ తీసుకుందాం, దాని గురించి మాట్లాడుతున్నాం. బ్రేక్ తర్వాత పార్లమెంట్ జరిగిన తీరు క్యాష్లెస్ వ్యవహారం గురించి మాట్లాడుకుందాం. స్టేట్